ఓకే వ్యూవర్స్, మనం ముందు వీడియోలో అదే పార్ట్ 3లో ఎలా లెన్సెస్ ఉంటాయనేది, లెన్సెస్ నుంచి లైట్ రేస్ ఏ రకంగా వెళ్తాయనేది చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, నేనేం చేసినా మరోసారి గుర్తు చేస్తున్నాను. అంటే అదే ముందు వీడియోలో ఇది బైకాన్వెక్స్ నేను తీసుకున్నాను. బైకాన్కేవ్ని ఇలా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఈ లెన్సెస్లో మనకి ఇలాగ ఉంటే టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ ఇలానే ఉంటాయి. బట్ ఇది కన్వీనియంట్ పర్పస్ నేను తీసుకుంటున్నాను. మీరు మ్యాక్సిమం ఈ టిక్ చేసినవి వాడడానికి ట్రై చేయండి. ప్రజెంట్ ప్రాక్టీస్ కోసం నేను ఏంటంటే ఈ సింబల్స్ యూజ్ చేస్తున్నాను. సో ఇది కాన్వెక్స్ లెన్స్కి సింబల్, ఇదైనా వాడచ్చు, అదైనా వాడచ్చు. ఇది కాన్కేవ్ లెన్స్కి సింబల్. అంటే మనకి ఇది చూడగానే అర్థమైపోరా ఇది కాన్వెక్స్ లెన్స్. ఎందుకంటే ఆప్టిక్ సెంటర్ కానీ లైట్ రైడ్ పడేటప్పుడు ఇలాగెళ్తుందా అని డౌట్స్ వస్తాయి. ఇక్కడ డౌట్ ఉండదు, క్లారిటీగా తీసుకెళ్ళిపోతాం. అంటే లెన్స్లో ఏమాట జరగని మనం ఈ పోర్షన్ ఇక్కడ సింపుల్ డైరెక్ట్ కర్వ్ తీసుకోవచ్చు. అందుకని ఇలా వేస్తాం, అది లెక్క. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లారిటీ వస్తుంది. ఇవాళ నేను తీసుకున్న లెన్స్ మీకు అర్థమైపోయి ఉండాలి. కాన్వెక్స్, బైకాన్వెక్స్. ఇక్కడ లెన్స్ తీసుకుంటాను చూడండి, బైకాన్కేవ్. సో రెండింటికి ప్రిన్సిపల్ యాక్సిస్ ఉండాలి కాబట్టి ఇవ్వండి. మీకు లెన్స్ సైజ్ సరిపోదంటే పెంచుదాం, ఏమో సరే కనిపించట్లేదంటే కొంచెం హైట్ తీసుకుందాం. ఏమైపోయింది, మళ్ళీ లెన్స్ సైజ్ పెంచుతాం. అలానే ఇది కూడా మీకు కొద్దిగా సైజ్ ఇంక్రీజ్ చేస్తాను, క్లారిటీగా అర్థం అవ్వచ్చు. దానికంటూ ప్రిన్సిపల్ యాక్సిస్ రెండింటికి ఆప్టిక్ సెంటర్ ఉంటుంది. పిఆర్ఓ నో ప్రాబ్లం. సైడ్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఇద్దాం రెండింటికి అర్థం అవడానికి. F2 2F2 F1 2F1. సో సేమ్ F1 2F1 F2 2F2. ఓకే, క్లారిటీ వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, ఒక కలర్ మీకు ఒక లైటర్ రెఫర్ చేస్తుంది. ఇక్కడ నేను బ్లూ కలర్ లైటర్ రెండు దగ్గరలో వేస్తాను, చూసుకోండి. రెండు దగ్గరలో ప్యారలల్ లైటర్ తీసుకుంటున్నాను, అంటే లెన్స్ పై పడే ప్యారలల్ లైటరే. ఇక్కడ కూడా ప్యారలల్ తీసుకోండి, నో ప్రాబ్లం. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. సో నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు గెస్ చేద్దాం. సమస్య లేకుండా F2 నుంచి బయటకు పోతుంది, అది లైటరే. ఇక్కడ జరిగేది ఏంటంటే F1 నుంచి వచ్చే డైరెక్షన్లో పోతుంది అలాగా. సో లైటర్ మీకు ఏమైంది, F1 నుంచి వెళ్ళే డైరెక్షన్లో మారింది. ఇక్కడ ఇమాజిన్ చెయ్యాలి, ఇక్కడ నుంచి డైవర్స్ అవుతుంది. ఇలా బీమ్ వస్తే స్ప్రెడ్ అయిపోతాయి, బీమ్ వస్తే కాన్వర్జ్ అయిపోతాయి. సో ఇది సింపుల్గా మీరు F2కి తీసుకెళ్ళిపోతారు. అది అలా కాకుండా F1 నుంచి వచ్చేటట్లుగా మనం ఊహించుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మీకు ఏం చేస్తున్నానంటే కలర్ చేంజ్ చేద్దాం. ఇప్పుడు మీకు ఇది క్లారిటీ వస్తుంది. ఈసారి నేను ఫోకస్ నుంచి వస్తున్న లైటర్ని తీసుకుంటాను. ఇవ్వండి, ఇలా తీసుకున్నాను. లైటర్ F1 నుంచి వచ్చింది అనుకోండి, అది ఎలాగైనా రావచ్చు, వస్తే అది ప్యారలల్గా వెళ్ళిపోవలసిందే. ఇది సిస్టము. అంటే F1 నుంచి వచ్చే ఏ లైటర్ అయినా F2 నుంచి వచ్చిన అటు నుంచి వచ్చినా సరే ఇదే ప్రొసీజరు, ప్యారలల్గా లైటర్ వెళ్ళిపోతుంది. చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ లైటరే ఇవ్వండి తిన్నగా F1 దగ్గరికి వెళ్ళాలనుకుంది లైటరే. ఇప్పుడు ఈ లైటర్ని కానీ మనము ఎక్స్టెండ్ చేస్తే తిన్నగా ఇక్కడ చేరిపోద్ది F1కి. అలాంటి లైటర్ ప్యారలల్గా వెళ్తుంది. ఇది ఎన్నిసార్లు చూస్తారో మీ ఓపిక. కాన్సెప్ట్ ఇది, ఇందులో ఏమీ లేదు అర్థం చేసుకోవడానికి. అర్థం అవ్వకపోతే నెంబర్ ఆఫ్ టైమ్స్ బ్యాక్కి వెళ్ళి చూడడమే. సో ఇప్పుడు చూడండి, ఫోకస్ నుంచి మీకు ఇక్కడ ఈ రెడ్ కలర్ మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే చూడండి. దీని కంటిన్యూషన్ ఇవ్వాలా, మీరు గుర్తుపడతారా చూసుకోండి. లేదా ఫస్ట్ మీకు అర్థం కాకపోతే దీని నుంచి బ్యాక్కి వెళ్ళిపోండి, ఎన్నిసార్లు కానీ వెళ్ళండి. ఇప్పుడు ఇచ్చే కంటిన్యూషన్ ఆ తర్వాత చూడండి, అర్థమవుతుంది. ఇవ్వండి, ఇవేంటివి F1 నుంచి వస్తున్న డైవర్జింగ్ బీమ్ నొక్కేస్తుంది, కన్వర్ట్ చేస్తుంది. అందుకని అవన్నీ ప్యారలల్గా వెళ్ళిపోతాయి. ఒకవేళ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి వెళ్తే వితౌట్ డీవియేషన్ ఆప్టిక్ సెంటర్ రూల్స్ మారవు. ఇది లెక్క. ఇప్పుడు అలా కాదు, ఎన్ని లైట్ రేస్ F2 వైపు చేరాలనుకున్నా చూడండి, లైటర్ తీసుకోండి,
అది F2 వైపు చేరడానికి ఉంది. మీకు ఇష్టపడిన లైటర్ తీసుకోండి, అది F2 వైపు చేరడానికి ఉంది. సో దీని నుంచి లైటర్ కూడా ఒకరు ఉంటే F2 వైపు చేరడానికి ఉంది. F2ని చేరాలనుకుంటుంది లైటర్. చూడండి, ఇవన్నీ ప్యారలల్ బీమ్గా మిగిలిపోతాయి. చూసారా, ఆఖరి ప్రిన్సిపల్ యాక్షన్ వితౌట్ డీవియేషన్ వెళ్తుంది. ఒక ప్యారలల్ బీమ్ మనకి బయటకు వెళ్తుంది. అది మీరు అర్థం చేసుకోవాల్సింది. సో ఇక్కడ అంటే ఒక దగ్గరికి వెళ్ళాలన్న కాన్వర్జింగ్ బీమ్ని డైవర్ట్ చేసి ప్యారలల్ చేసింది. ఇక్కడ డైవర్స్ అయిపోతున్న బీమ్ని నొక్కేసి కాన్వర్ట్ చేసింది. సో ఈ రెండు చివరికి ఎలా పనిచేస్తుంది అనేది మీరు ఈ వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ వెనక్కి ముందుకి చూస్తేనే క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఒక్క లైటర్తో ముందు చెప్పాను, నెంబర్ ఆఫ్ లైటర్స్ వస్తే ఏంటి సిచ్యువేషన్ చూసాం. ఇప్పుడు ఇదే బ్లూతో చెక్ చేద్దాం. చూడండి, ఎన్ని ప్యారలల్ లైటర్స్ వచ్చినా సరే మీ ఇష్టం, మీకు నచ్చిన ప్యారలల్ తీసుకోండి. ఇవన్నీ కూడా F1 F2 దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇలాగా అన్నీ F2 దగ్గరికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ కాన్వర్జ్ అయిపోతాయి. అదే కాన్వర్జింగ్ లెన్స్. డైవర్జ్కి వస్తే ప్యారలల్ రివర్సే. ఇటు నుంచి అటు ఊహించుకుని మీకు అర్థమైపోతుంది. ఎలాగుందంటే ఇప్పుడు లైటర్ ప్యారలల్గా వెళ్తే ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళి పాయింట్ నుంచి స్ప్రెడ్ చేస్తే ప్యారలల్గా వెళ్ళిపోయినాయి, అంతే తేడా. ఇక్కడ అలా కాదు. చూడండి, ఎన్ని ప్యారలల్ లైటర్స్ వస్తే రానివ్వండి, నో ప్రాబ్లం. ఇదిగోండి ఇంకో ప్యారలల్, మీకు నచ్చిన ప్యారలల్ తీసుకోండి. ఇవన్నీ F1 డైరెక్షన్లో డైవర్స్ అయిపోతాయి. ఇలా వెళ్ళిపోతుంది లైటర్. చూసారా, అలా లైటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా చూడండి, ఒక పాయింట్ నుంచి వచ్చినట్లుగా స్ప్రెడ్ అయినవన్నీ ఏమైనాయి, అది ఇక్కడ మీకు తెలుస్తుంది. అంటే మీకు మరోసారి చెప్తాను చూడండి, ప్యారలల్గా వెళ్ళే బీము ఒక పాయింట్ నుంచి వచ్చినట్టుగా స్ప్రెడ్ అయిపోతుంది, వైడ్ అయిపోతుంది. అలా కాకుండా ఒక పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకున్న బీము ప్యారలల్ అయిపోతుంది. దీని రివర్స్. అటు నుంచి ఇటు నుంచి డయాగ్రామ్ చూసి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, రెడ్ లైన్ ఎలాగొచ్చింది, పై నుంచి వంకుంటూ వచ్చి ప్యారలల్ వెళ్ళింది. ఒకవేళ ఇదే రివర్స్ మనం లేజర్ పట్టుకుని ఊహించుకోండి, ఇలా లేజర్ కొట్టామనుకోండి, ఇక్కడ ఈ పాయింట్లో ఈ లేజర్ ఏం చేస్తుందంటే తిన్నంగా వెళ్తున్న లైట్ని పంపిస్తుంది. రెడ్ కలర్ డీవియేషన్ చూడొచ్చు లెన్స్ మధ్యలో పెడితే. ఇక్కడ లేజర్ పెట్టామనుకోండి ఇలాగ వెళ్తుంది. కరెక్ట్గా ప్రిన్సిపల్ యాక్షన్ మీద లేజర్ పెట్టామనుకోండి అస్సలు డీవియేట్ అవ్వకుండా వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆప్టిక్స్ సెంటర్. ఇక్కడ లేజర్ పెట్టామనుకోండి ఇలా డైవర్స్ అవుతుంది. ఇక్కడ లేజర్ పెట్టామనుకోండి ఇలా డైవర్స్ అయిపోతుంది. చూడొచ్చు మనం క్లియర్గా. మీరు ఒకవేళ లేజర్ ఉండి లెన్స్ దొరికితే చెక్ చేసుకోవచ్చు. ఈ లెన్స్ మీకు దొరికేస్తుంది. ఇది కష్టమేం కాదు. కలర్దార్ షాపులో వాళ్ళకి అడిగితే ఇస్తారు. ఈ లెన్స్ కావాలి మాకు బైకాన్కి ఇవ్వండి, ఉంటే ఇస్తారు. మేబీ వాళ్ళ దగ్గర లేకపోయినా ఈ బోతద్దాలు ఎక్కడ దొరుకుతాయి. వీటిని తెలుగులో బోతద్దు మనం పిలుస్తాం జనరల్గా. అంటే మామూలు రొటీన్ నేమ్, అది సైంటిఫిక్ నేమ్ కాదు. బోతద్దులు అనేసి బయట లెన్సెస్ అమ్ముతారు కాబట్టి ఆ లెన్స్ కొనుక్కొని ఇచ్చేయచ్చు. లేజర్ అందరికీ దొరుకుతాయి, 50 రూపాయలు 30 రూపాయలు. బయట నాడు కూడా కొంటుంది లేజర్, ఎవరిదైనా 2 నిమిషాలు చెక్ చేయొచ్చు. లేజర్ ఇలా కొనమనుకోండి కరెక్ట్గా పాయింట్ దగ్గరికి వెళ్ళిపోద్ది. ఇక్కడ మనం మార్చామనుకోండి అదే పాయింట్, ఇక్కడ తెచ్చామనుకోండి స్ట్రైట్గా వంగుకుండా వెళ్తుంది ఆప్టిక్స్ సెంటర్. ఇక్కడికి వచ్చామనుకోండి పైకి వంగుతుంది, అక్కడ కింద కొంగింది పైకి వంగుతుంది. ఇక్కడికి వచ్చామనుకోండి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తుంది, F2 దగ్గరికి వెళ్తుంది ప్రతిసారి. ఇది సిచ్యువేషన్. ఒకవేళ మీరు అదే లేజర్ని ఫోకల్ పాయింట్ దగ్గర F దగ్గర పట్టుకొని మీ ఇష్టం ఇలా తిప్పండి, ఎట్నుండి తిప్పినా చివరికి ప్యారలల్గానే వెళ్తుంటుంది అనమాట. ఇలా పైకి పంపారు తిన్నంగా వెళ్ళిపోతుంది, కొంచెం ఉంచారు తిన్నంగా వెళ్ళిపోతుంది, ఇంకా ఉంచారు తిన్నంగా, స్ట్రైట్ ఉంచి స్ట్రైట్గా వెళ్తుంది. ఇప్పుడు పైకి పంపినప్పుడు కిందకి వంగింది, కింద పంపినప్పుడు పైకి వంగి వెళ్ళిపోతాయి. మీకు అన్ని ప్యారలల్ వెళ్ళిపోవడం మీరు చూస్తారు. దీనిలో రివర్స్ గేర్. ఇలాగ ఒకవేళ ఫోకల్ పాయింట్ వైపు వెళ్ళేటట్లుగా వేసామనుకోండి వెళ్తుండగా ప్యారలల్ వెళ్తుంది. మళ్ళీ ఇక్కడ మార్చి ఫోకల్ పాయింట్ వైపు వేయండి, ప్యారలల్గా వెళ్తుంది. ఇక్కడికి వచ్చి స్ట్రైట్గా వేయండి, ఆప్టిక్ సెంటర్ డీవియేట్ అవ్వకుండా వెళ్తుంది. ఇక్కడికి వచ్చి ఆన్ చేయండి, ఫోకల్ పాయింట్కి వెళ్ళేటట్లుగా చేయండి, ఇంతవరకే వెళ్తుంది. లెన్స్ దాటిగా ప్యారలల్ అయిపోద్ది. ఇక్కడ కూడా అదే ప్రొసీజర్. ఫోకల్ పాయింట్ వైపు లేజర్ చూపించండి, ఎంతవరకు వస్తుంది, ఇది కదా. సో మీకు ఈ రెండు దగ్గరలో రిఫ్రాక్షన్, ఇది రిఫ్లెక్షన్ కాదు, లెన్స్ నుంచి డీవియేట్ అయ్యి వంగి వెళ్ళడం లైట్ రే, బెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం ఈజ్ కాల్డ్ ఎస్ రిఫ్రాక్షన్. ఇప్పుడు మీకు డెఫినేషన్ అర్థమవుతుంది. వాట్ ఈజ్ రిఫ్రాక్షన్? బెండింగ్ ఆఫ్ లైట్ రే వెన్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్ మీడియం. చూసుకోండి, బెండింగ్ ఆఫ్ లైట్ రే when passes from one medium to another is known as refraction of light. లైట్ రే వంగి వెళ్ళడమే రిఫ్రాక్షన్.
అది ఎన్ని రకాలుగా ఉంటుంది ఇక్కడ మనం చూసాం. ఇది ఈ టాపిక్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈజీగా రే డయాగ్రామ్స్ వేద్దాం. పబ్లిక్ అప్పుడప్పుడు వస్తుంటే ఇంపార్టెంట్ అవి. సో రే డయాగ్రామ్స్ ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ అవ్వండి. సో రే డయాగ్రామ్స్ ఇప్పుడు చూద్దాం మనం. రే డయాగ్రామ్స్ కోసం నేను ఏం చేస్తానంటే 5 డయాగ్రామ్స్ ఇంతకుముందు మనం మిర్రర్స్ వేసేటట్లుగా వేయాలనుకుంటున్నాను. హెడ్డింగ్ కావాలంటే రే డయాగ్రామ్స్. ఇక్కడ ప్రిఫరబుల్ దేనికంటే మీకు పక్కన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్వెక్స్ అయితే 5 పొజిషన్స్ ఉంటాయి, 6 ఉంటాయి. బట్ ఇన్ఫినిటీ అయితే మరి ఫోకల్ పాయింట్ దగ్గరికి వెళ్తుంది ఆల్రెడీ చెప్పేశాను. అందుకని 5 పొజిషన్స్ కరెక్ట్గా మార్చేది. కాన్కేవ్ అయితే ఎక్కడున్నా ఒకటే. చూసుకోండి, మిర్రర్ అయితే ఒకలాగా ఉంటుంది రూలు. మిర్రర్ చూడండి, కాన్వెక్స్ మిర్రరా, కాన్కేవ్ మిర్రరా. కాన్వెక్స్ మిర్రర్కి వచ్చేసి సిచ్యువేషన్స్ ఉండవు, ఒకటే పొజిషన్. 1 POS అంటే పొజిషన్. కాన్కేవ్ మిర్రర్కి వచ్చేసరికి 5 పొజిషన్స్ వేసాం మనం. బట్ లెన్స్ విషయంలో మారిపోద్ది టాపిక్. అదే లెన్స్ అనుకోండి, లెన్స్ అనేసరికి కాన్వెక్స్ లెన్స్ అనేసరికి 5 పొజిషన్స్ వస్తాయి. అదే కాన్కేవ్ లెన్స్ అనేసరికి 1 పొజిషనే వస్తుంది. చూడండి, ఇక్కడ కాన్కేవ్కి 5 ఉన్నాయి మిర్రర్కి, లెన్స్ కాన్కేవ్కి ఒకటే పొజిషన్ ఉంది. అంటే మీరు ఎక్కడున్నా వర్చువల్ అందు లోపల కనిపిస్తుంది. అంటే లెన్స్లోనే చూడగలం మనం. ఏదో మన చేతిలో లెన్స్ ఉందనుకోండి, ఆ లెన్స్ లోపలే చూసుకోవాలన్నమాట. కలర్లో చూస్తాం చూడండి, ఎప్పుడు వర్చువల్ ఇమేజ్ ఆ టైపు. రియల్ ఇమేజ్ ఇవ్వాలనుకోండి లెన్స్, అది కాన్వెక్స్ లెన్స్ అయితే మనకు రియల్ ఇమేజ్ ఎక్కువ ఇస్తుంది. ఈ 5లో కనీసం 4 ఒకటి మారిపోద్ది. మిర్రర్ అయితే రివర్స్, కాన్వెక్స్ ఏమో ఒకటే ఇస్తుంది. అది ఎక్కడ చూసినా వర్చువల్ అందులోనే కనిపిస్తుంది వ్యూ మిర్రర్. కాన్కేవ్ అలా కాదు, పొజిషన్ మారుతుంటే ఇమేజ్ స్టైల్ మారిపోతుంటుంది. ఇది ఇక్కడ ఉన్నది గుర్తుపెట్టుకోవాలి మీరు. తర్వాత ఇప్పుడు మీకు తెలుసు కదా ప్రిన్సిపల్ యాక్స్, అది నేను పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఇది కొంచెం క్లియర్ చేసేసి మనం మొత్తం డయాగ్రామ్స్ వేద్దాం. సో మీకు మళ్ళీ హెడింగ్ రే డయాగ్రామ్స్. చూడండి, ఇప్పుడు మీకు లెన్స్ నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, నేను 50 మార్కుల లెన్స్ తీసుకుంటున్నాను మీ అర్థం అవడం కోసమే. యాక్చువల్గా మీకు డైరెక్ట్ లెన్స్ వేయడం అలవాటు ఉంటే మంచిదే. సైజ్ చాలదంటే కొంచెం పెంచేద్దాం, నో ప్రాబ్లం. పెద్ద లెన్స్ వేసుకుంటే అర్థమవుతుంది క్లారిటీగా. సో డయాగ్రామ్స్ మనకు కొంచెం తగ్గుతాయి, ఎక్కువ పడతాం. ఇక్కడ 2 డయాగ్రామ్ వేద్దాం. చూడండి, 2 వచ్చాయి కదా, ఇక్కడ 3 అడ్జస్ట్ చేద్దాం, మరి తప్పదు. థర్డ్ డయాగ్రామ్ వేద్దాం. ఇక్కడ 4th డయాగ్రామ్ ఇక్కడ పెడదాం. 5th డయాగ్రామ్ ఇక్కడ వేద్దాం. ఓకే, ఇప్పుడు ఫోకల్ పాయింట్స్ అదే F1, 2F1, F2, 2F2. నేను రాయిపోయిన ఇక్కడ ఆప్టిక్ సెంటర్. లెన్స్కి అయితే ఆప్టిక్ సెంటర్ ఇక్కడ రాసి వేస్తున్నాను. లెన్స్ అయితే ఆప్టిక్ సెంటర్. అదే మిర్రర్ అయితే పోల్. మిర్రర్ అయితే పోల్ గుర్తుంచుకోండి. లెన్స్ అయితే ఆప్టిక్ సెంటర్, మిర్రర్ అయితే పోల్. ఏదైనా పీ కానీ ఓ కానీ రాసుకోవచ్చు, నా ప్రాబ్లం. ఎక్కువగా పీ రాస్తుంటారు. ఇవన్నీ అన్నింటికి ఒకటే లెటర్ రాసాను. ఓకే, చూడండి, ఇప్పుడు 2F1, F1, F2, 2F2 దేనికైనా ఒకటే. 2F1, F1 మిడిల్ పాయింట్ సెట్ చేసుకోవాలి. F2, 2F2 ఇది ఎంత ఉందో అంతే 4 సమాన భాగాలు చేస్తే మీకు ఈజీగా డయాగ్రామ్స్ వస్తాయి. 2F1, F1, F2, 2F2, 2F1, F1, F2, 2F2. ఇదనమాట మనకి ఎన్ని లెన్స్ వచ్చాయి మొత్తం? 1, 2, 3, 4, 5 వచ్చాయి. ఇప్పుడు చూడండి,
ఒక్కొక్క దానికి రేడియోగ్రామ్ వేద్దాం. ఆబ్జెక్ట్కి వచ్చేసి ఏదో కలర్ పెట్టుకుందాం. ఎక్కడ నేను బియాండ్ 2F1 వాడుతున్నాను. ఆబ్జెక్ట్ కొంచెం వెనక్కి ఉంది అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది చూడండి, ఇది ఆబ్జెక్ట్ 2F1కి క్రాస్ చేసి ఇంకా ఉంది, దాన్ని బియాండ్ 2F1 అందాం. ఇక్కడ ఏం చేస్తామంటే ఎగ్జాక్ట్లీ 2F1 దగ్గర పెడదాం. ఎట్ 2F1 ఇక్కడ వచ్చేసరికి ఈ కొద్ది మధ్యలోకి వద్దాం. బిట్వీన్ బిఈటి అని రాస్తున్నాను. బిట్వీన్ 2F1 అండ్ F1 ఇక్కడ ఎగ్జాక్ట్గా F1 దగ్గర పెడదాం. ఎట్ F1 ఇక్కడ F1కి Pకి మధ్యలో తీసుకోండి. ఇది సిచ్యువేషన్స్ 5. ఇక్కడ ఏమని రాయాలి? బిట్వీన్ F1 అండ్ P. ఇవి అర్థం కోసం రౌండ్ చేస్తున్నాను. చూసుకోండి. ఎట్ F1 ఎట్ 2F1 F1 బియాండ్ 2F1 ఎట్ 2F1. క్లారిటీ గుర్తుపెట్టుకోండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు దాని నుంచి లైట్ రే కావాలి. సో ఒక ప్యారలల్ రే తీసుకోండి. అవ్వండి ప్యారలల్, ప్రతిదానికి ప్యారలల్ తీసుకోండి. తీసుకున్నాం కదా. ఇప్పుడు ప్రతిదీ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోద్ది, మర్చిపోవద్దు. ఇవ్వండి ఇలాగా ప్రతిదీ ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తుంది, సమస్య లేదు. ఏది తీసుకోండి ఫోకల్ పాయింట్ నుంచి వెళ్ళిపోవాల్సింది. అయిపోయింది కదా. ఇదిగోండి డైరెక్షన్ కావాలంటే ఇలా వచ్చిన లైటర్ ఇలా వెళ్ళిపోయింది. ఇదిగోండి లైటర్ ప్రతిదానికి డైరెక్షన్. లైటర్ ఏ రకంగా వెళ్ళిపోయిందని మీకు తెలుస్తుంది. సరే చూడండి, లైటర్ డైరెక్షన్ ఇటువైపు వెళ్ళింది. ఇక్కడ ఏరో మార్క్ కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకని మంచి ఇక్కడ పెడదాం. లైటర్ డైరెక్షన్ ఇలా వెళ్ళిపోయింది. ఓకే, క్లారిటీ ఉంది కదా. ఇప్పుడు సెకండ్ లైటర్ కరెక్ట్గా ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్తే డీవియేట్ అవ్వదు, ఇది మర్చిపోకండి. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేది డీవియేట్ అవ్వకూడదు, అదనమాట. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేది డీవియేట్ కాకూడదు. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళ్ళేది డీవియేట్ అవ్వకూడదు. ఓకే, ఆప్టిక్ సెంటర్ వితౌట్ డీవియేషన్. ఆప్టిక్ సెంటర్ వితౌట్ డీవియేషన్ ఇది నేను చేసింది. చూసుకోండి, అంటే నేను స్కేల్ వాడలేదు, కొంచెం వంకలు కనిపిస్తాయి, మీరు స్కేల్ పెట్టి తీస్తే తెలుస్తుంది. ఈ డయాగ్రామ్స్ అయితే వింటున్నప్పుడే మీరు ప్రాక్టీస్కి వేసి చూస్తే మంచిది. చూస్తే వచ్చినట్టు కనిపిస్తే కానీ వేస్తే తెలిస్తే తప్పులు ఏమైనా జరిగాయి అనేది. చూసారు కదా. ఇప్పుడు ఇమేజ్ని గుర్తుపట్టుకో, గ్రీన్ కలర్ వాడదాం. రెడ్ కలర్ ఏమో ఆబ్జెక్ట్ కోసం వాడాము, గ్రీన్ కలర్ ఇమేజ్ కోసం వాడతాను. గ్రీన్ డేటా అంతా ఇమేజ్దే, రెడ్ డేటా అంతా ఆబ్జెక్ట్దే. చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ చిన్న మ్యాటర్ ఉంది, ఎక్స్టెన్షన్. అవి డైవర్స్ అయిపోతున్నాయి, బ్యాక్ సైడ్ ఎక్స్టెండ్ చేయాలి. అదనమాట. సో ఇప్పుడు ఇవ్వండి, ఇది కథ. సో ఇక్కడ నేను ఇమేజ్ వేయలేకపోయాను, ఎందుకంటే ఇది స్టోరీ ఇన్ఫినిటీ. ఎక్కడికి వెళ్తా తెలియదు, రెండు ప్యారలల్ వెళ్ళిపోతున్నాయి అంటే ఎక్కడికి వెళ్తాయి మరి ఇంకా అర్థం కాదు. ఓకే, సో ఇప్పుడు ఇమేజ్ ఇన్వర్టెడ్ కాదా? ఐఎన్వి అని రాస్తాను, ఇన్వర్టెడ్ గుర్తుంచుకోండి. ఐఎన్వి అంటే ఇన్వర్టెడ్ గుర్తుంటుంది. డిఐఎం అంటే డిమినిష్డ్, సైజ్ తగ్గింది లేదు చూడండి, సైజ్ తగ్గిపోయింది, డిమినిష్డ్. ఐఎన్వి మీన్స్ ఇన్వర్టెడ్, డిఐఎం మీన్స్ డిమినిష్డ్. నెక్స్ట్ ఇది స్క్రీన్ ఇక్కడ పెడితే పడుతుంది, REAL రియల్. ఇంకోటి ఉంది, ఏది ఉందట, పొజిషన్ బిట్వీన్ F2 అండ్ 2F2. చూడండి 4 ముక్కలు వచ్చాయి, ప్రతిదానికి 4 వస్తాయి. దీనికి ఎలా రాయాలి చూసుకోండి, కరెక్ట్గా ఎట్ 2F2. ఇక్కడ చూడండి ఇన్వర్టెడ్ అంటే ఇక్కడ ఇన్వర్టెడ్, INV ఇన్వర్టెడ్. ఇక్కడ చూడండి రియల్, ఎక్కడ స్క్రీన్ పెడితే పడుతుంది కదా, రియల్. 1 2 3 అయిపోయింది, 4th వన్ ఒకటే చూస్తుంది. పొజిషన్ రాసాము,
రియలే కాదు రహస్యం. డిమినిష్డ్ కాదంటే కాదు, సేమ్ సైజు. ఈ 2F1 2F2 పడిపోయింది అనుకోండి, కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు మిర్రర్లో ఆ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇది కూడా కొన్ని దగ్గరలో C1 C2 అని కూడా వాడుతుంటారు. ఈ మనకి టెక్స్ట్ బుక్లో 2F1 2F2 అని వాడడం జరిగింది. డబల్ ఉంటుందని చెప్పడానికి ఏమో మరి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే కదా, దీనికి వచ్చేసి మీకు అర్థమైపోద్ది. ఇన్వర్ట్ తిరగేసి ఉంది కదా, తల కిందకు ఉంది, ఏరో మార్క్ కిందకి వెళ్ళిపోయిందంటే ఇన్వర్టెడ్, INV ఇన్వర్టెడ్. సెకండ్ ఇంకోటి కనిపిస్తుంది మనకి, సైజ్ పెరిగిపోయింది, ENL ఎన్లార్జ్డ్. ఇంకోటి కనిపించింది, స్క్రీన్ పెడితే పడుతుంది, రియల్. నాలుగోది బియాండ్ 2F2. చూడండి, రెండు రివర్స్ బొమ్మలాగా ఉంటాయి. ఇది పైకి తిప్పి లెఫ్ట్ రైట్ ఇన్వర్షన్ కొడితే సేమ్ వస్తుంది. అలా ఉంటుంది అనమాట. ఇది దగ్గరికి వెళ్తుంటే దూరం వెళ్ళిపోతుంటుంది, అంతే, ఇంకేం లేదు. ఇది బియాండ్ ఉన్నప్పుడు మధ్యలో ఉంది, సేమ్ వస్తే సేమ్ వచ్చింది, మధ్యలోకి వస్తే దూరం వెళ్ళిపోయింది. అది ఇక అది ఇంకేం ఉండదు. అర్థమైతే క్షణాల్లో రాసేస్తారు మీరు. ఇక్కడ చూడండి, ఇది మనం చెప్పలేము ఇన్ఫినిటీ కదా, కానీ ఇన్ఫినిటీ అంటే ఎట్ 2F2 అన్నాము, ఇక్కడేమో బియాండ్ 2F2 అన్నాము. ఇక్కడ ఆ మాట ఆడలేము, ఇన్ఫినిటీ అని చెప్పాలి. మరి కిందకి వెళ్తున్న ఏరో మార్కులు కాబట్టి ఇన్వర్టెడ్ రాసుకోవచ్చు. మరి ఎక్కడో దగ్గర పడుతుంది కాబట్టి రియల్, అక్కడ స్క్రీన్ పెట్టగలిగితే పెట్టవచ్చు. సైజ్ మాత్రం హైలీ ఎన్లార్జ్డ్. మరి అంత డిస్టెన్స్ అయితే ఇక్కడ ఏ వెల్డింగ్ చేసిన లైటింగ్ ఉంటేనే తప్ప అక్కడ స్క్రీన్ మీద పడదు. చూసారు కదా సినిమా థియేటర్లో ప్రొజెక్టర్ ఎంత వేడికి కాలిపోతూ లైటింగ్ పంపిస్తే స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. అలాగే హైలీ ఎన్లార్జ్డ్ అయినవన్నీ కూడా ఇక్కడ చాలా స్పార్క్ లైట్ లాగా వచ్చి కాలిపోతున్నట్టుగా ఉంటేనే తప్ప అక్కడ మనం చూడలేము. హైలీ ఎన్లార్జ్డ్ లేకపోతే కనిపించదు. ఓకే, ఇక్కడ చూద్దాం. ఇది చక్కగా లెన్స్లో భూతత్వంతో మనం చూస్తాం కదా, ఇది మీరు అందరూ చేసిన డ్యూటీ. ఇవి మీరు చేయలే కానీ ఇది ఒకటి మీరు అందరూ చేస్తారు. నా ఫింగర్ ఎంత ఉందో చూస్తాను. భూతత్వం అబ్బో పెద్ద ఫింగర్ కనబడింది. ఆ చేతి మీద రేఖలు ఎలాగ ఉన్నాయో చూస్తాను, ఆ స్కిన్ ఎలాగ ఉందో చూస్తాను, ఈ షర్ట్ ఎలాగ ఉంది లేదా డ్రెస్ ఎలాగ ఉందో చూస్తాం. మేము చూస్తాం కదా, పెద్దదే కనిపిస్తుంటే అది ఇదనమాట. ఏది బిట్వీన్ F1 అండ్ P. ఇప్పుడు దీన్ని చూడండి, పైకి ఉంది తల, ఎరెక్టెడ్. మీకు మిర్రర్లో నేను ఎరెక్ట్ అంటే చెప్పలేదు, ఎరెక్ట్ అని చెప్పి వదిలేసాను, మీరు గమనించడం లేదో. ముందు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఎరెక్ట్ అని చెప్పాను తప్ప ఎరెక్ట్ అంటే ఎలాంటిదని చెప్పలేదు. ఎరెక్షన్ అంటే నిల్చోండం పైన, అంటే మనం ఎలాగున్నా వాళ్ళు నిల్చోబెట్టినట్టు ఉంటే ఎరెక్షన్ అంటారు. అదే ఇన్వర్షన్ అంటే తిరిగేసడం. పక్షి ఆలాడితే చూడండి, ఈ కరెంటు తీగలకి చనిపోయిన పక్షి ఆలాడుతుంటే ఇలాగా ఇన్వర్షన్. పైకి కరెక్ట్గా మనం ఎప్పుడులాగే యాజ్ యూజువల్ ఉంటే ఎరెక్షన్ అంటారు, ఎరెక్టెడ్. ఒకటి. రెండోది ఏంటి, క్లియర్గా కనిపిస్తుంది, సైజ్ బాగా పెరిగిపోయింది, ఎన్లార్జ్డ్. నెక్స్ట్ మరి రియల్ అని మాట్లాడలేము, ఎందుకంటే మిర్రర్లో అదే లెన్స్లో చూసుకోవాలంటున్నప్పుడు క్లియర్గా వర్చువల్. నాకు స్క్రీన్ పెట్టడానికి కుదరదు, లెన్స్లో ఫింగర్ చూస్తే నువ్వు ఎక్కడ స్క్రీన్ పెడతావు, అసలు అది జరిగే పని కాదు అది. సో వర్చువల్. 3 అయిపోయినాయి. ఇక 4వది ఏంటంటే పొజిషన్ చెప్పలేము, ఇన్సైడ్ ద లెన్స్, ఇన్సైడ్ ద లెన్స్. అంతకంటే మరి అది కామెంట్ లేదు. ప్రతిదానికి 4 పాయింట్లను చూడండి. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. దీనికి ఎందుకు రాయలేకపోతున్నాం అంటే దీనికి రాస్తే 4 ఇన్ఫినిటీ డిస్టెన్స్ అని ఒకటి చెప్పాము, హైలీ ఎన్లార్జ్డ్ 2 చెప్పాము, రియల్ 3 చెప్పాము, 4 ఇన్వర్టెడ్. కానీ ఇవన్నీ కూడా ఎస్టిమేషన్, ఎందుకంటే ఆ పాయింట్ వరకు వెళ్ళి మనం చూడడం కదా. ఇవి రే డయాగ్రామ్స్. చాలా క్లారిటీగా చూడండి. అవసరమైతే వీడియో బ్యాక్ చేసి మళ్ళీ చూడండి, మీరు వేసి చూడండి, ప్రాక్టీస్ చేయండి, మీకు ఇది క్లారిటీ వస్తుంది. సో రే డయాగ్రామ్ చూశారు కదా, ఇప్పుడు మీకు ఒకటి నేర్పిస్తాను, లెన్స్ ఫార్ములా. ఇంతకుముందు మనం ఒకటి రాసాము, మిర్రర్ ఫార్ములా. ఏ మిర్రర్కైనా ఒకటే ఫార్ములా, ఏ లెన్స్కైనా ఒకటే ఫార్ములా. మిర్రర్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా. ఇక్కడ 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. డెరివేషన్ పార్ట్ 10th క్లాస్కి లెవెల్ దాటించింది కనుక ఇవ్వలేదు, కేవలం ఫార్ములా ఇచ్చారు. అలాగే ఇక్కడ మిర్రర్ ఫార్ములా డెరివేషన్ పార్ట్ ఇవ్వలేదు. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/, అలాగే రాసేయండి, ప్రాబ్లం లేదు. 1/v ప్లస్ 1/u. క్లారిటీగా ఉంటుంది. ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, మళ్ళీ ఇంటర్చేంజ్ చేయడం మాకు కన్ఫ్యూజ్ ఎందుకు. మిర్రర్ ఫార్ములా ఇవ్వండి, లెన్స్ ఫార్ములా పక్కనే గుర్తుపెట్టుకోండి. కానీ రెండిట్లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏంటో తెలుసా, సైన్ కన్వెన్షన్.
అది తేడా వచ్చిందా ఈ కష్టం అయిపోద్ది. అందుకని మీకు మిర్రర్ ఫార్ములా చెప్పాను, కావాలంటే ఆ వీడియో బ్యాక్కి వెళ్ళి చూడండి. దాని సైన్ కన్వర్షన్ ఎలా చేయాలని జస్ట్ గుర్తింపు కోసం రాశాను పక్కన. మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేదంతా నేను లెన్స్ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిర్రర్ ఫార్ములా అయితే నేను చెప్పను. ఎందుకు, అది ఆల్రెడీ చెప్పేశాను. ఆ వీడియో మీరు వెనక్కి చూసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ లెన్స్ ఫార్ములాకి నేను ఏదో లెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కావాల్సి 2 లెన్సెస్ తీసుకోండి. ఫస్ట్ నేను ఒక లెన్స్ వేసాను ఇక్కడ, ఇది మీకు తెలుసు కదా, బై కాన్వెక్స్. దాని కింద ఇంకో లెన్స్ పెడుతున్నాం, బై కాన్కేవ్. సో రెండింటికి ప్రిన్సిపల్ యాక్సిస్ డ్రా చేయడం జరిగింది, కనిపిస్తున్నాయి, విజిబుల్గా ఉంది కదా. ఇప్పుడు ఏంటట పాయింట్స్ మనకు ఉన్నాయి కదా, 2F1 F1 F2 2F2 2F1 F1 F2 2F2. మీకు ఇప్పుడు రేడియోగ్రామ్స్ నేను చెప్పాను కాబట్టి మీరు ఎక్కడ ఆబ్జెక్ట్ పెట్టింది ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడెక్కడ ఆబ్జెక్ట్ పెట్టాం, ఫర్ ఎగ్జాంపుల్ బియాండ్ అనుకోండి, ఇక్కడ కూడా మేబీ బియాండ్ అనుకోండి, ఇక్కడ ఎక్కడున్నా ఒకటి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటట, దీని నుంచి లైట్ రే వెళ్ళే డైరెక్షన్ ఎప్పుడు ప్లస్, ఆబ్జెక్ట్తోనే ప్రారంభించాలి. అది మిర్రర్ కానివ్వండి, లెన్స్ కానివ్వండి, స్టార్టింగ్ ఫ్రమ్ ఆబ్జెక్ట్ నుంచి వెళ్ళే డైరెక్షన్ లెస్, అది పాజిటివ్. ఆబ్జెక్ట్ వైపుగా మనం ఒకవేళ లెన్స్ నుంచి చూడండి, O2L అంటాను, ఆబ్జెక్ట్ టు లెన్స్ అయితే పాజిటివ్, లెన్స్ టు ఆబ్జెక్ట్ అయితే నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. ఇంకా మీ క్లారిటీ కోసం అక్కడ లెన్స్ అని రాద్దాం, ఇక్కడ ఆబ్జెక్ట్ అని రాద్దాం. ఓకే, ఆబ్జెక్ట్ టు లెన్స్ అయితే పాజిటివ్, లెన్స్ టు ఆబ్జెక్ట్ అయితే నెగిటివ్. అది ఇటుపక్క కావనివ్వండి. నేను ఎటు నుంచి వచ్చాను, లెన్స్ వైపు వచ్చానని చూడకూడదు. మీరు అటు నుంచి ఆబ్జెక్ట్ రివర్స్ వస్తున్నారా లేదా, ఎంతో కొంతసేపుకి ఆబ్జెక్ట్ ఎదురొస్తుంది అంటే అటు నుంచి వస్తున్నారంటే మైనస్, ఆబ్జెక్ట్ నుంచి బయలుదేరిపోయి మీరు వెనక్కి తిరిగి చూడక్కర్లేదంటే ప్లస్. అది గుర్తుంచుకోండి. ఎక్కడైనా అంతే రూలు, ఆబ్జెక్ట్ అయితే పాజిటివ్, లెన్స్ టు ఆబ్జెక్ట్ అయితే నెగిటివ్. గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అంతే, ఆబ్జెక్ట్ మిర్రర్ అయితే పాజిటివ్, మిర్రర్ టు ఆబ్జెక్ట్ అయితే నెగిటివ్. బట్ మిర్రర్ దగ్గర మీకు 2 ఎక్స్ప్లెయిన్ చేసిన అది మాత్రమే చూడండి. లెన్స్ రూల్స్ వేరు, మిర్రర్లో రిఫ్లెక్ట్ అయ్యి బ్యాక్ వస్తుంటుంది. సో అందుకని అది అక్కడ చూడడమే బెటర్. ఇది ఇక్కడ క్లారిటీ చెప్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇక్కడ జరిగే సిచ్యువేషన్ ఏంటంటే, ఇక్కడ బియాండ్ 2F1 ఆల్రెడీ చెప్పాను కదా, బిట్వీన్ F2 అండ్ 2F డిమినిషన్ ఒకటి వస్తుందని ఇమేజ్. మిగతా లైట్ రేస్ అంతా నేను వేయట్లేదు, పొజిషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, పొజిషన్ ఆఫ్ ఇమేజ్ వేసాను. నేను ఇక్కడ O అని పేరు పెడుతుంది దీనికి, I అని పేరు పెడుతుంది దీనికి, ఆప్టిక్ సెంటర్ పేరు ఉంది కదా, అలాగే ఉంది P. ఇప్పుడు మీకు క్లారిటీ ఉంటుంది. 2F1 F1 మనకు సంబంధం లేదు, ఈ PIలే సంబంధం. కానీ ఇది ఒక్కటి మీకు అవసరం అవుతుంది, ఏంటిది, ఫోకల్ లెంగ్త్. అందుకనే ఇక్కడ ఏంటంటే మీరు ఇది గుర్తుంచుకోండి, U. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి ఆబ్జెక్ట్ U డిస్టెన్స్, ఇమేజ్ ఇందులోనే కనిపిస్తుంది, అట్టించే మనం చూడాలి. అంటే లెన్స్ ఎలా పట్టుకొని నేను అటు వెళ్ళిపోయాను అనుకోండి, లెన్స్ ఎలా పట్టుకొని చూస్తే దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుంది, అంటే అందులోనే కనిపిస్తుంది. సో ఇక్కడ I, ఇక్కడ O, ఇది మాత్రం V అవుతుంది. ఇవ్వండి, ఇది V అవుతుంది ఇక్కడ I వరకు, PI ఏమో V అవుతుంది. ఇక్కడేమో చూడండి, ఇది P ఆప్టిక్ సెంటర్, PI ఏమో V, PO ఏమో U. ఫోకల్ లెంగ్త్ ఇలా తీసుకోవచ్చు. బట్ ఈ రెండిట్లో మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన మైనస్ ఏంటంటే, యాక్చువల్గా మనం బైకాన్వెక్స్ లెన్స్ అయితే 2F2 F2 F1 2F1 తీసుకుంటాం, బైకాన్కేవ్ అయితే 2F1 F1 F2 2F2 తీసుకుంటాం. దీనికి చాలా పెద్ద కథే ఉందన్నమాట. ఎందుకంటే మనం ఎట్టించి రెఫరెన్స్ తీసుకున్నామో అది పడే కర్వేచర్ అక్కడ మనకి రెఫరెన్స్ కర్వేచర్ అవుతుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ నేను ఇక్కడ లైటర్ పెట్టిన అనుకోండి, ఇది దీని తాలూకా సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. కనుక ఈ మధ్యలో వచ్చే ఫోకల్ పాయింట్ 1 అంటాం, ఫస్ట్ కర్వేచర్. ఇది అలా కాదు, దీనికి ఇదే ఫస్ట్ కర్వేచర్, దీని సెంటర్ ఎక్కడ ఉంటే ఇక్కడ ఉండే ఫోకల్ పాయింట్ అంటాం. ఇది F1 అవుతుంది. అప్పుడు ఏం చేయాలి, ఏ లెన్స్కి ఏ ఫోకల్ లెంగ్త్ తీసుకోవాలి అనేది చెప్తుంది. అంటే మనం దీని మీద పడింది రెఫరెన్స్గా ఈ ఫోకల్ లెంగ్త్ తీసుకోవాలి, ఈ ఫోకల్ లెంగ్త్ తీసుకోవాలని మనకి చెప్తుండడం జరుగుతుంది అనమాట. ఎటువంటి కన్ఫ్యూజ్ ఉండదు. బట్ మన బుక్లో 2 ఒకేలాగా ఇవ్వడం జరిగింది కనుక ఇది మరి కొంచెం ఇబ్బంది పడతాం, తప్పదు. ఎందుకంటే ఈ లెన్స్కి ఇదే తీసుకోండి, ఈ లెన్స్కి ఇదే తీసుకోండి అనేసి బట్టి పండించినట్టు చెప్పాల్సి వస్తుంది.
సో అది మీరు ఒకసారి ఇది చూడండి, నేను అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఎందుకంటే ఇది క్లీన్ చేయక చెప్పడం అవ్వదు. ఒకసారి క్లియర్గా చూసుకోండి. సో అదే మనకి ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ మీకు అది కరెక్ట్గా తీసుకొని ఉంటే ఇక్కడ ప్రాబ్లం చేసేటప్పుడు సమస్యలు ఉండవు. ఎప్పుడైనా సరే కాన్వెక్స్ లెన్స్కి ఎటువైపు ఫోకస్ అవుతాయో అటువైపు ఫోకల్ లెంగ్త్ తీసుకోవాలి. కాన్కేవ్ లెన్స్కి ఏ ఫోకస్ నుంచి బయలుదేరుతాయో ఆ ఫోకల్ లెంగ్త్ తీసేసుకోవాలి. అంటే కాన్కేవ్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ లెఫ్ట్ పెడతాము, ఫోకల్ లెంగ్త్ లెఫ్ట్ తీసుకోవాలి. కాన్వెక్స్ ఇందులో చూడండి, ఇమేజ్ ఎక్కడ ఉందో లెఫ్ట్కే ఉన్నాయి, రెండు అటువైపు ఫోకల్ లెంగ్త్. ఇమేజ్ రైట్కి వెళ్ళింది, రైట్ సైడ్ ఫోకల్ లెంగ్త్ తీసుకోవాలి. ఓకే, ఇలా మీరు అలవాటు చేసుకున్నట్లయితే మీకు తప్పులు రావు. ఎందుకు తప్పులు రావు? PF2 ఇక్కడ వేసావు నువ్వు, PF2 అప్పుడు -F +F అనేది నీ డౌట్ వస్తుంది. లైట్ డైరెక్షన్ కాబట్టి ఇది +F అవుతుంది. ఇప్పుడు చూడండి, PF2 అని రివర్స్లో వేసాను, అటు నుంచి ఇటువైపు రాసావు PF2. ఇప్పుడు దీని సంగతి ఏంటి? అటు నుంచి ఇటు రాసాను కనుక PF1, నేను గీతలు గీసి కన్ఫ్యూజ్ అయినట్టుకున్నాను, F1 అది. ఓకే, PF1 అని రాశాను నేను. ఇప్పుడు నేను PF1 అటు నుంచి ఇట్లా ఎక్కేస్తున్నాను, ఇటు నుంచి అటైతే పాజిటివ్, అటు నుంచి ఇటు నెగిటివ్. ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది అనమాట, -F. చూడండి, ఇది ఇక్కడ డిఫరెన్స్. మరొక మాట, FUV ఇందులో రాసేస్తుంది మీకు, దీనికి కూడా ఈ లెన్స్కి కూడా FUV. ఏ ప్రాబ్లం చేసినా ఎవరిని అడగక్కర్లేదు, మీరు సొంతంగా ఈ వాల్యూస్ రాస్తే అది లేచినవి కదా, చేసేది ఏముంది. ఎల్సిఎం రాకపోతే మరి 10th క్లాస్ రావడం వేస్ట్. అందుకనేసి ఎల్సిఎం వచ్చే క్లాస్కి వెళ్ళి మనం నేర్చుకోవడమే. 10th వచ్చాడంటే మినిమం దీనికి ఎల్సిఎం చేసుకొని సింప్లిఫై చేసుకోవడం రాకపోతే ఇంక దేనికట. అందుకని ప్రతి ఒక్కరు చేస్తారని నేను అనుకుంటున్నాను. వాల్యూసే సమస్య కాబట్టి మీరు డయాగ్రామ్ వేసిన వెంటనే అది కాన్వెక్స్ కాన్కేవా ఫస్ట్ చూడండి. లెన్స్ ఫార్ములా ఒక్కటే, మారదు. కాన్వెక్స్ తీసేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే నువ్వు కాన్వెక్స్ తీసుకున్నావో దీనికి ఎలా ఉంటాయి? F ఎప్పుడు ప్లస్, U ఎప్పుడు మైనస్, V ఎప్పుడు ప్లస్. గుర్తుంచుకోండి, ప్లస్ మైనస్ ప్లస్, ఇది రూలు, ప్లస్ మైనస్ ప్లస్ FUV. అది కాకపోతే ఇలా చూసుకోండి, F ప్లస్, U ఒక్కటే మైనస్, మిగిలిన ప్లస్. ఇలా గుర్తుపెట్టుకోండి, U ఒకటే మైనస్, మిగిలిన ప్లస్. అంటే ఫోకల్ లెంగ్త్ అక్కడ మీకు ఇటుపక్క అని చెప్పడం వాల్యూ ఇచ్చి అసలు ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ 10 సెంటీమీటర్ 15 సెంటీమీటర్ ఇస్తారు. వెంటనే మీరు ప్లస్ రాసుకోలేదు, కాన్వెక్స్ అని తెలిస్తే. ఇక్కడ పేరు కూడా రాస్తుంది, మర్చిపోగలరు మళ్ళీ. కాన్వెక్స్ U మైనస్ V ప్లస్, ఇది కాన్కేవ్. 2 నిమిషాలు హోల్డ్లో పెట్టి చూడండి, పర్లేదు. అలాగ ఆపేసి వాల్యూస్ అబ్జర్వ్ చేయండి. గ్యాప్ ఇచ్చాను కదా, అది చూసి మీరు అప్పుడు వీడియో కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. క్లారిటీ వచ్చాకే రండి. ఇందులో F ఎప్పుడు మైనస్ వస్తుంది మ్యాక్సిమం, సమస్య లేదు. మీకున్న ప్రాబ్లమ్స్కి అయితే సరిపోద్ది. U ఎప్పుడు మైనస్ అవ్వచ్చు, ఎందుకంటే అటు నుంచి ఇట్లా ఎక్కేస్తాం. V మైనస్, చూడండి ఎంత బాగుందో, పద్ధతిగా ఉంది. క్లారిటీ ఉందా లేదా? అంటే F ఏమో మైనస్, అటు నుంచి ఇటు, U ఏమో మైనస్, అటు నుంచి ఇటు. లైట్ వెళ్ళింది ఇటు నుంచి, మనం మెజర్మెంట్ చేసింది అటు PO, PI, PF1 అన్ని రివర్స్ వస్తున్నాం, అన్ని మైనస్, ఆల్ మైనస్ అనమాట. ఇది ఆల్ నెగిటివ్. ఇక్కడ ఓన్లీ U నెగిటివ్. ఇలా గుర్తుంచుకోండి, ఆల్ నెగిటివ్, ఓన్లీ U ఈజ్ నెగిటివ్. సో సమస్య ఉండదు. ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీంతో పెద్ద బాధపడక్కర్లేదు, అది గుర్తుపెట్టుకోండి చాలు. చేసుకుంటే ప్రాబ్లమ్స్ అన్నీ చేసుకోవచ్చును. కాకపోతే చివరికుండా మ్యాగ్నిఫికేషన్ ఒకటి చెప్పేస్తాను మీకు. సైన్ కన్వెన్షన్ దేనికైతే సపరేట్ చెప్పడం జరిగింది. మీకు ఏది అర్థం కాకపోతే ఆ వీడియో దగ్గర మీరు వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇది కూడా అర్థం కావట్లేదంటే దీని ముందున్న వీడియో జస్ట్ కొంచెం బ్యాక్కి వెళ్తే మీకు తెలిసిపోద్ది ప్లస్ ఏది మైనస్ ఏది వాడాలనేది. ఇంకొక మాట ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అది మిర్రర్ లెన్స్ అని చూడకండి. ప్రిన్సిపల్ యాక్సిస్కి పైన ఎప్పుడు ప్లస్సే, క్రిందకి ఎప్పుడు మైనస్. మరి నేను చెప్పినా చెప్పకపోయినా గుర్తుపెట్టుకోండి. ప్రిన్సిపల్ యాక్సిస్ లెన్స్ విషయంలో లైటర్తో బేస్ చేసి చెప్పాను, కానీ ప్రిన్సిపల్ యాక్సిస్ అప్ సైడ్ ప్లస్, డౌన్ సైడ్ మైనస్. అయితే మీరు డౌట్ రావచ్చు, నేను ఏం చేసుకున్నా అప్ సైడ్ ప్లస్ అంటే కుదరదు. ఆబ్జెక్ట్ పైకి ఉంటుంది కాబట్టి ప్లస్, ఎందుకంటే మనం ఎప్పుడు ఆబ్జెక్ట్ని పొడగొబెట్టి కిందకి వేయం కదా. ఇగో తల కిందకి ఏలాడుతున్న మనిషి అని ఆవిడ వేయడు కదా, కొండ తిరిగేసి ఉందనేసి ఎవరు చెప్పరు కదా. సో మ్యాక్సిమం మనం అన్నీ కూడా ఎరెక్ట్గానే తీసుకుంటాం కనుక అన్నీ పైకే ఉంటాయి కదా, పైన పాజిటివ్. ఒకవేళ నువ్వు ఏదో తలకు మాసి నేను రివర్స్ ప్రయోగాలు చేస్తాను, ఏదో నేను కొత్తగా ట్రై చేస్తాను అనేసి నువ్వు ఏదో గ్లోయింగ్లో ఉన్న క్యాండిల్ ఒకటి, అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ వెలుగుతుంటాయి, అది తెచ్చి రివర్స్లో పెడతానంటే అప్పుడు ఆ ప్లస్ కిందకు వస్తుంది. ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా
ప్రిన్సిపల్ యాక్సిస్ పైన నిల్చున్నట్టుగా ఉన్నంత వరకు ఇదే రూలు. మీ 10th క్లాస్కి అయితే ఇంతకంటే ఎక్కువ ఉండదు. ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ పైన నిల్చోబెట్టామంటే పైకి ప్లస్ కిందకి మైనస్. ఇది మీరు గుర్తుంచుకోండి. అది లేదు మిర్రర్ అయినా పర్లేదు, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అయినా పర్లేదు, కాన్వెక్స్ కాన్కేవ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, నాలుగింటికి ఒకటే రూల్, పైకి ప్లస్ కిందకి మైనస్. ఒకటే గుర్తుంచుకోండి, ఆబ్జెక్ట్ పైకి ఉంది. అప్పుడు అవసరాన్ని బట్టి ఇమేజ్ పైకైనా రావచ్చు, కిందకైనా రావచ్చు. వర్చువల్ అయితే పైకి వస్తుంది, రియల్ అయితే కిందకి వెళ్ళిపోతుంది, సమస్య లేదు. ఇది ఏది ఉన్నా సరే కిందకైతే మైనస్, పైకి ఉంటే ప్లస్. ఓకే. ఈ మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఎలాగ ఉంటుందంటే మ్యాగ్నిఫికేషన్ M ఈజ్ ఈక్వల్ టు HI/HO. కొంతమంది H'/H అని రాస్తారు. ఎలా రాసినా ఒకటి, R అని పెడుతున్నాను. HI/HO. H' అంటే అక్కడ ఇమేజ్ అని అర్థం. H అంటే ఆబ్జెక్ట్ కిందన పెట్టాలి, ఇమేజ్ పైన. ఎందుకంటే ఇమేజ్ ఎంత పెద్ద అయితే మన మ్యాగ్నిఫికేషన్ అంత పెద్ద అని తెలుస్తుంది అనమాట. మీకు మొబైల్లో చూసే ఉంటారు 4x జూమ్ 5x జూమ్ అని ఇస్తుంటాడు. అంటే మనకున్న ఇమేజ్ ఏమో ఆబ్జెక్ట్ కంటే ఎంత పెద్ద చేసి చూపించగలదని చెప్తాడు. 4x ఇక్కడ చాలామంది ఈ ఎక్స్ ఏంటో తెలియదు, మొబైల్ గురించి నేను చెప్పడం. కానీ ఇవ్వండి, ఇందులో మనం ఎప్పుడు XY అనుకుంటారు. ఇది అంటే ఇక్కడ ఏరియాని పెంచదు లెన్స్. ఈ X వాల్యూని 4 టైమ్స్ పెంచుతుంది, అంటే Y వాల్యూ కూడా 4 టైమ్స్ పెంచుతుంది అనమాట. అంటే 4 4 అది ఏమవుతుంది, 16 టైమ్స్ పెరిగిపోద్ది జూమ్లో. మనకు 4x జూమే అంటాము, 16 టైమ్స్ ఏరియా పెరుగుతుంది. 5x అంటే ఇది 5 అది 5 పెరిగింది, 5 5 25 టైమ్స్ వస్తుంది జూము. X అంటే మీనింగ్ అది. ఇక్కడ కూడా అదే భాష వాడతారు. అంటే HI/H ఇమేజ్ సైజ్ బై ఆబ్జెక్ట్ సైజ్. హైట్లు తీసుకోండి, ఇక్కడ ఏరియా కాదు, ఇక్కడ మన సైజ్, ఇక్కడ ఏరియా తీసుకుంటారు. మొబైల్ విషయంలో వేరు, ఇక్కడ ఏరియా తీసుకుంటారు. ఎలా, హైట్ ఆఫ్ ది ఇమేజ్. ఇమేజ్ బాగా పెరిగిపోయిందంటే ఈ పెద్ద వాల్యూ వస్తుంది, చిన్న వాల్యూ హైట్ క్యాన్సిల్ అయ్యి అది మ్యాగ్నిఫికేషన్ పెరుగుతుంది. ఇమేజ్ చిన్నదైతే వాల్యూ తగ్గిపోద్ది, 1 కంటే తక్కువ వస్తుంది వాల్యూ. అంటే 0 పాయింట్లో వస్తుంది, 0.7 0.6 0.4 ఇలా వస్తే 1 కంటే తక్కువ. 1.5 1.7 2.0 2.5 అని వస్తుందంటే పెరిగిపోయింది వాల్యూ, పెద్ద. అంటే ఇమేజ్ పెద్ద అని అర్థం. 1 వచ్చింది అనుకోండి సేమ్ సైజు, 2 1 అయితే క్యాన్సిల్ అయిపోవాలి. సేమ్ నెంబర్ బై సేమ్ నెంబర్, 7/7 1, 5/5 1, అది లెక్క. ఓకే, ఇది మ్యాగ్నిఫికేషన్. అది మిర్రర్కైనా లెన్స్కైనా ఒకటే రూల్స్. అయితే ఒక్కటి గుర్తుంచుకోండి, HI/HO ఈజ్ ఈక్వల్ టు -V/U. ఇది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. వీకి మైనస్, యూకి ప్లస్ చేసి మ్యాక్సిమం వాడుకోవచ్చు. లేదు అక్కడ మేము వి ఎలాగుందో చూసుకుంటాం, మీకు సైన్ కన్వెన్షన్ చెప్పాను కదా, చూసేస్తామంటే వేసుకోవచ్చు. ఫార్ములా మాత్రం ఇదే. ఎందుకు ఇక్కడ మైనస్ వచ్చిందంటే ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటున్నాయి. ఈ HI/HOలు పైకి కిందకు వస్తాయి, యూవీలు ఎలాగట్టు ఉన్నాయి మనం తీసుకుంటాం, దీనివల్ల మైనస్ వచ్చింది. ఒకవేళ యూవీ నువ్వు ఏమైనా తీసుకోవాలంటే ఇవ్వండి, ఇంతకు ముందు వీడియోకి వెళ్ళండి, వెళ్తే మీకు క్లారిటీగా దొరుకుతాయి. అంటే అక్కడ FUVలు ఎలా తీసుకోవాలో చెప్పాను. ఒక U మైనస్ అట ఇందులో కాన్వెక్స్లో చెప్పాను కదా, కాన్కేవ్లో అన్నీ మైనస్ లెన్స్కి వస్తే మిర్రర్ దగ్గరికి వెళ్ళి చూసుకోండి. అన్నీ ఇప్పుడు చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయను. ఫార్ములా మ్యాగ్నిఫికేషన్కి ఇదే. ఇంకొకే ఒక చిన్న టాపిక్ ఈ ఇరకలో చెప్పి క్లోజ్ చేస్తాను, అదే పవర్ ఆఫ్ లెన్స్ ఇందులో చెప్పి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే నెక్స్ట్ లెసన్ కూడా పనిచేస్తుంది. పవర్ ఆఫ్ లెన్స్ అంటే ఏమీ లేదు, ఫోకల్ లెంగ్త్ ఉంది కదా, ఈ ఫోకల్ లెంగ్త్ని తీసుకుంటే మీకు ఏదో ఒక వాల్యూ ఉంటుంది, చిన్న పని చేయండి, 1/f అని రాసేయండి చాలు, అదే D పవర్ ఆఫ్ లెన్స్. నచ్చకపోతే P అని రాయండి, నో ప్రాబ్లం. పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/f. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ పవర్ ఆఫ్ లెన్స్. పవర్ ఆఫ్ లెన్స్ ఎందులో చెప్తారంటే డైఆప్టర్. ఇది కాన్కేవ్ అయితే మైనస్ ఉంటుంది, కాన్వెక్స్ అయితే ప్లస్. కాన్కేవ్కు మైనస్, లెన్స్కే పవర్ వాడతాం, మిర్రర్ కాదు. లెన్స్కే పవర్ ఆఫ్ లెన్స్ అన్నాం, అందుకే మిర్రర్ అనలేదు, లెన్స్కే ఇది వాడతారు. అందులో డయాప్టర్ యూనిట్ చెప్తారు, అంటే మీకు 1.5D 1D 2.0D 2.2D ఇలాగ వస్తుంది. కానీ ముందు ప్లస్సా మైనస్సా చూసుకోండి, ఇది మనకైతే అవసరం లేదు. ప్లస్ 3.75D అని వచ్చింది అనుకోండి, ప్లస్ అంటే కాన్వెక్స్, మైనస్ అంటే కాన్కేవ్. ఇవ్వండి -1.75D కలర్తో రాస్తుంటారు డాక్టర్. D అంటే డయాప్టర్. ఈ పవర్ని డయాప్టర్లో చెప్తారు, ఏమీ లేదు, ఫోకల్ లెంగ్త్ రివర్స్ చేసి లెక్కేసుకుంటే డయాప్టర్లో వచ్చేస్తుంది, లేదా డయాప్టర్ని రివర్స్ చేస్తే ఫోకల్ లెంగ్త్ వస్తుంది.
ఇప్పుడు ఉన్న వాల్యూని 1/5 పెట్టారనుకోండి, ఫోకల్ లెంగ్త్ వస్తుంది. మైనస్ చూస్తే కాన్కేవ్, ప్లస్ చూస్తే కాన్వెక్స్. ఇది గుర్తుపెట్టుకోండి. డన్, క్లియర్, లైట్ లెసన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, థ్యాంక్ యూ ఆల్. చూసుకోండి.